హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వంటలు. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదా పండగలప్పుడు నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలాగ పన్నీర్ బిర్యానీ మీ ఇంట్లో చేసి పెట్టండి. అందరూ సూపర్ ఉంది అని మెచ్చుకుంటారు. దానికోసం ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. రండి వెళ్ళిపోదాం రెసిపీలోకి. ముందుగా దానికోసం నేను బాస్మతి రైస్ని తీసుకొని ఒక గంట పాటు ఇలా నానబెట్టుకున్నానండి. తర్వాత ఇలా ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి అందులో ఫ్రైడ్ ఆనియన్ కోసం ఇలా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అది వేగేలోపు ఇక్కడ నేను పన్నీర్ పీసెస్ని కట్ చేస్తున్నానండి. ఇంత లావుగా ఇలా కట్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత గ్రేవీ కోసం నేను ఇక్కడ 3 టమాటోస్ని తీసుకున్నాను. అలాగే కాజు, కొంచెం పచ్చిమిర్చి, మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాన్ని మిక్సీ గిన్నె పట్టేసేయాలి. తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయాయండి. ఇలా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ని మ్యారినేషన్ చేసుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ కారం, ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని కూడా అందులోనే వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయాలండి. ఎందుకంటే మనం మిక్స్ చేసుకున్న ఈ గ్రేవీ అంతా కూడా పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టేస్తుంది. అప్పుడు ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఇక్కడ రైస్ కోసమని వాటర్ పెట్టేసి అందులోనే కొంచెం నెయ్యి, గరం మసాలాలు వేసి బాయిల్ అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలండి. ఆ లోపు ఇక్కడ నేను కాజుని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇలా బాయిలింగ్ వచ్చేంత వరకు ఉడికించుకొని అందులోనే మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసి ఇలా 70% ఉడికేంత వరకు ఉంచి తర్వాత దింపేసేయాలండి. నీళ్ళన్నీ వంపేసేసి ఇలా పొడి పొడిగా వచ్చేలా పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలో ఇలా పెట్టేసి కొంచెం ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని అందులోనే వేసేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నేను ఇక్కడ నెయ్యిలో కొంచెం పసుపు వేసి ఇలా కలిపి తీసుకుంటున్నానండి. ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది. తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇలా 15 నిమిషాలు వదిలేస్తే ఇలా పొడి పొడిగా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారా టెక్స్చర్ అండ్ కలర్ ఎంత బాగుందో, అలాగే తినడానికి రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మీరు నాన్ వెజ్ తినని రోజుల్లో ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా స్పెషల్గా వెజ్లో పన్నీర్ బిర్యానీ చేసుకొని సర్వ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళే కాదు, మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా చాలా బాగుందని అంటారండి. రెసిపీ కూడా అడుగుతారు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please support me and please subscribe to my channel. Thank you so much.